యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ అంతకంతకు పెరుగుతూనే ఉంది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాహనాలు ఒకదాని వెంట ఒకటి నెమ్మదిగా కదులుతున్నాయి. అర్ధరాత్రి వరకు వాహనాల రద్దీ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. పంతంగి టోల్ ప్లాజా దగ్గర మా రిపోర్టర్ విజయ్ భాస్కర్ ఉన్నారు. అక్కడ రద్దీ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. విజయ్ భాస్కర్, ఇంకా టోల్ ప్లాజా దగ్గర అంతే రద్దీ కొనసాగుతోందా? ఎందుకు అంత ఆలస్యమవుతోంది? పంతంగి టోల్ ప్లాజా వద్ద సాయంత్రం కొంత రద్దీ కనిపించినప్పటికీ కూడా ప్రస్తుతం సాధారణ పరిస్థితి నెలకొంది. కానీ ప్రస్తుతం మనం ఎక్కడైతే 65 నెంబర్ జాతీయ రహదారి వెంట బ్లాక్ స్పాట్స్ ఉంటాయో అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నిర్మాణాలు జరుగుతున్న దగ్గర మాత్రం వాహనాలు నెమ్మదిగా కదాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకదాని వెంట ఒకటి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో సర్వీస్ రోడ్డు వెంట వాహనాలను మళ్లిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒకటే వరుసలో జాతీయ రహదారిపైకి చేరిన వాహనాలన్నీ కూడా ఒకటే వరుసలో వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఉదయం కూడా ఇదే పరిస్థితి ఉంది. స్టిల్ 12 గంటల నుంచి కూడా 12 గంటలుగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అంతకంతకు సాయంత్రం నుంచి వాహనాల రద్దీ పెరిగినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి, ఇక్కడ రోడ్డు చాలా చిన్న సర్వీస్ రోడ్డు నుంచి మాత్రమే వాహనాలు వెళ్తున్న నేపథ్యంలో ఒకదాని వెంట ఒకటి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఒకదాని వెంట ఒకటి వాహనాలు వెళ్తుండడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపుగా ఇక్కడ మనం ఉన్న చోటు నుంచి రెండు వైపులా కూడా 6 నుంచి 7 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఒకదాని వెంట ఒకటి వాహనాలు నెమ్మదిగా కదులుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే కొద్దిసేపటి క్రితమే ఈ 6-7 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో కొంత విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే దారి వైపు నుంచి ఒక వైపు నుంచి కూడా విజయవాడకు దారి ఇవ్వాలని నిర్ణయించారు. మనం విజువల్స్ లో ఒకసారి చూడొచ్చు. ట్రాఫిక్ డైవర్ట్ చేసిన ప్రాంతం నుంచి కూడా నెమ్మదిగా ఇప్పటికే వాహనాలు కదులుతా ఉన్నాయి. ఇది అంటే భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఈ గంటల తరబడి ఈ ఫ్లైఓవర్ సమీపంలోనే దాదాపుగా 5-6 కిలోమీటర్ల ప్రయాణమే చాలా కష్టతరమైన నేపథ్యంలో ప్రస్తుతం అయితే డైవర్ట్ చేస్తారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. బస్సులో పండగకు వెళ్లే ఈ పండగ సంబరాలకు సంబంధించి తమ సొంత గ్రామాల్లో పండగలు చేసుకోవడానికి చాలా ఉల్లాసంగా వాళ్ళందరూ కూడా వెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ రద్దీ రాత్రి అంటే పొద్దుపోయేంత వరకు కూడా ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది. కొద్దిసేపటి క్రితమే ట్రావెల్స్ వాహనాలు కావచ్చు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇవన్నీ కూడా రోడ్డెక్కాయి. వీటి హడావుడి మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో రోడ్డు మీదకి ఎక్కితే మరికొంత రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది. వాహనాలు మరింత నెమ్మదిగా కదిలే అవకాశం ఉంటుంది. మరొక వైపు జాతీయ రహదారి వెంట సహజంగా వెళ్లాల్సిన ఈ కమర్షియల్ వెహికల్స్ కావచ్చు, పెద్ద వాహనాలు, భారీ వాహనాలు, కంటైనర్లు అన్ని కూడా ప్రస్తుతం రోడ్డు ఎక్కాల్సిన సమయం కూడా కావడంతో అవన్నీ కూడా ప్రస్తుతం రోడ్డు ఎక్కాయి. అంటే మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో లారీలు, కంటైనర్లతో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కూడా రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. పండగకు తమ సొంత వాహనాల్లో వెళ్లాల్సిన కార్లు ఇవన్నీ కూడా నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం వాటన్నిటి కూడా రెగ్యులేట్ చేసే పరిస్థితి ఉంది. ఎక్కడ అవసరమైన చోట ఇప్పటికే పోలీసులు మోహరించారు. భారీ వాహనాలు అవసరమైతే పక్కకు ఆపేసి ఈ పండగకు వెళ్లాల్సిన వాహనాలు పంపించే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతోంది. 65 నెంబర్ జాతీయ రహదారిపై పెట్రోలింగ్ వెహికల్స్ అయితే కంటిన్యూగా తిరుగుతున్నాయి. మరొక వైపు టోల్ నిర్వాహకులు కూడా ఎక్కడ కూడా వాహనాలు ఆగిపోకుండా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం, ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాని పరిస్థితి ఉంది. నెమ్మదిగా ఒకదాని వెంట ఒకటి బంపర్ టు బంపర్ మాత్రమే వెళ్లాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతోంది. వాహనాల రద్దీ అందరూ ఊహించిన దానికంటే ముందే ప్రారంభమైంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత వాహనాల రద్దీ ఉండొచ్చు అనుకున్నప్పటికీ కూడా తెల్లవారుజాము నుంచే వాహనాల రద్దీ ప్రారంభమైంది. క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. అర్ధరాత్రి వరకు ఈ రద్దీ మరింత ఉండే అవకాశం ఉంటుంది. మళ్ళీ రేపు కూడా తెల్లవారుజామునే ఈ రద్దీ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. 3 రోజుల పాటు ఈ రద్దీ ఉంటుంది. పండగకు ముందే 2 రోజులు పూర్తి స్థాయిలో సెలవులు రావడం, శనివారం సెకండ్ సాటర్డే సండే కావడంతో ఇక పండగ తమ సొంత ఊళ్ళో జరుపుకోవడానికి పట్టణవాసులంతా కూడా పల్లె వైపు వెళ్తుండడంతో ముందుగానే 65 నెంబర్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అయితే కంటిన్యూ అవుతుంది.
ఈ రద్దీ క్రమంగా పెరుగుతుంది. మరొక 2 రోజుల పాటు ఇదే రద్దీ ఉంటే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే పోలీసులు కావచ్చు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, టోల్ ప్లాజా నిర్వాహకులు, ఆర్ఎండ్బి అధికారులు ఎప్పటికప్పుడు కూడా 65 నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న వాహనాల రద్దీని మూమెంట్స్ అన్ని కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు సూర్యాపేట, యాదాద్రి, నల్గొండ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది.